తర్వాత వద్దాం. చెప్పండి శ్రీనివాస్ చౌదరి గారు. ఇప్పుడు కాకినాడ మొదట ప్యానెల్లో ఉన్న మీకు, అలాగే వాగ్దాన్ గారు, డబుల్ 9 టీవీ ప్రేక్షకులకి, జనసేన నేత సుపార్థి గారికి, అలాగే అనలిస్ట్ మస్తాన్ రావు గారికి, వైసీపీ నేత చిన్నపరెడ్డి గారికి శుభోదయం. అందరికి కూడా నమస్కారాలు. ఈరోజు కాకినాడలో ఒక సంఘటన నిజంగానే బాధ కలిగించే అంశం. మాకున్న సమాచారం ఏంటంటే ఆ ఊర్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాగా డామినేషన్స్ ఉన్నారు. గతంలో టీడీపీ పనిచేసిన కుటుంబాలని వాళ్ళు చెప్పడం, ఆ కుటుంబాలు ఇక్కడ ఉండడం వల్ల నష్టం వస్తుందని చెప్పి లోకల్ తగాదాలు పెట్టుకొని కావాలని వాటిల్లో విడివేశారని చెప్పి ఒక సమాచారం. దీనిపైన పార్టీ సీరియస్ గా తీసుకొని కలెక్టర్ని, పోలీసు ఇన్వాల్వ్ చేశారు. దాని మీద అనేక కార్యక్రమాలు వాళ్ళు వెళ్ళి క్షేత్రస్థాయిలో విచారణ చేసి అవన్నీ మౌఖిక ఆదేశాలే కానీ ఊరికే ఏదో పల్లెల్లో పంతాలకి పట్టింపులకి పోయి గొడవలు పడ్డారు. ఇవి చేస్తే తప్పని చట్ట ప్రకారంగా హెచ్చరించి మళ్ళీ వాళ్ళని అక్కడే అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ అది రాజకీయ కుట్రలో భాగంగా వైఎస్ఆర్సీపీ డామినేషన్ ఉన్న ఏరియాలో వాళ్ళు ఉన్నారు కాబట్టి, పార్టీ పనిచేశారు కాబట్టి వాళ్ళు కక్షాదింపు చర్యల్లో భాగంగా చేశారనే విషయాన్ని మాకున్న సమాచారం. దీనిపైన పోలీసు, కలెక్టర్ డైరెక్ట్ గా ఊరికి వెళ్ళారండి. కలెక్టర్ అలాగే జేసీ కూడా వెళ్ళారు, పోలీసు వాళ్ళు వెళ్ళారు. విచారించిన తర్వాత ఇవన్నీ కూడా మౌఖిక ఆదేశాలు కరెక్ట్ కాదని చెప్పి వెంటనే ఖండించి వాళ్ళని మళ్ళా ఊర్లోనే ఉంచడం జరిగింది. ఇది నిజంగానే ఒక రకంగా బాధ కలిగించే అంశం. ఇంకా కూడా రాష్ట్ర స్థాయిలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన, బీజేపీ నాయకులని ఏదో మేమే అధికారంలో ఉన్నామని చెప్పి ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే చాలా బాధ కలిగిస్తా ఉంది. వాళ్ళు గతంలో ప్రజలకి పంగనామాలు పెట్టి ప్రజలను మోసం చేసి 5 ఏళ్ళు రాక్షస పరిపాలన హింసించిన సంఘటన. మీరు బాధపడటం మానేసి యాక్షన్ లోకి ఎప్పుడు దిగుతారు చౌదరి గారు? సార్, ఇక్కడ బాధపడడం ఏం లేదు సార్, యాక్షన్స్ దిగుతున్నాం. యాక్షన్ లో దిగేది కూడా ఎలా ఉందంటే చట్ట పద్ధతిలో చేస్తున్నాం. ఏదో మనం వాళ్ళు కొట్టారు కదా తిరిగి వాళ్ళు కొట్టేద్దాం అనే ఉద్దేశంతో రాజకీయాలు నడపట్లేదు. మొన్న కూడా బాబు గారు మీటింగ్ లో స్పష్టంగా చెప్పారు, నన్ను అరెస్ట్ చేసినా సరే నేను కక్షాదింపు చర్యలు తీసుకోవటం లేదు, పూర్తి స్థాయిలో చట్ట పరిధిలోనే మేము శిక్షిస్తాం, కానీ వ్యక్తిగత దోషణలు, వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలు ఉండవని చెప్పారు. అదేవిధంగా పేరు నాని విషయంలో కూడా వాళ్ళ భార్య పైన కేసులు నమోదు చేసిన కూడా మహిళల మీద దుర్మార్గంగా ప్రవర్తించదంటే చట్ట ప్రకారం చెప్పడం వల్ల మెతక వైఖరి వహిస్తున్నామని అనుకుంటున్నారు. కానీ చట్ట ప్రకారంగా పోవడం వల్ల రేపు అధికారులు కానీ గతంలో ప్రభుత్వంలో అధికారులు చేసిన విచ్చలవిడితనం వల్ల ఉద్యోగాలు, వాళ్ళ యొక్క జీవన విధానం ఏ విధంగా దెబ్బతినేదో చూసాము. కాబట్టి అటువంటి సంస్కృతి రాకూడదని. సరే, పేర్ని నాని గారి ఎపిసోడ్లకు మళ్ళీ వద్దాం. కానీ సరే, పొద్దున్నే డిబేట్లో కొంత జోష్ నింపడానికి మన కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. బస్సు కలిసాను, ఏమైంది, నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. జగనే మేము రా బస్సులు నిలబెట్టించినాడు, ఈ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టారు, అంతకన్నా మీచే ఉందారా? ఏమైంది, 300 పోతేనే అమౌంట్ చేస్తాడు, దీనికి వెళ్తాను నేనా? అదే కొంచెం అనుకుంటుంది తప్పు, వాళ్ళు చాలా మంచోడు. దానికన్నా తప్పు ఏదైనా ఉంటే ఆ మాట వాడతాం. మీకు నాకు తెలియదు తప్పు మాట. హైదరాబాద్ ఇన్సల్ట్ హెల్ప్ జెండర్ ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాశీ ఏం చేసుకున్నారా? ఏం చేసుకున్నారు? లేదు పీకినారా? జగన్ రెడ్డి మీరు మంచోడు, జగన్ రెడ్డి మీరు మంచోడు. బస్సులు ఆపలేదే, బస్సులు నిలబెట్టించినట్ట. నిలబెడితే ఆ పొద్దు 10 లక్షలు పోయింది, ఇప్పుడు 4 లక్షలు పోతుంది. మీరు చేతగాని నాకు కొడకల్లారా, చేతగాని నాకు కొడకల్లారా అంటారు. రైట్. ఇక ఆ తర్వాత మనం వినలేం కానీ చౌదరి గారు ఏంటంటే ఆయన అంటే దాన్ని మీరు అనొచ్చు, ఆయన సహజంగా ఆయన స్టైల్ అది అని, రైట్. బట్ ఆయన ఆవేదన కూడా లోపల చూడండి. ఆయనే నయం, బస్సులు ఆపాడు, నిలబెట్టేసినాడంటే ఆపాడు, అటు ఇటు తెప్పనీయకుండా. మీరు తగలబెడుతున్నారు కూటమి ప్రభుత్వం, కానీ ఆయన మర్చిపోయారు ఈజ్ వెరీ మచ్ ఇన్ తెలుగుదేశం పార్టీ కదా. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. మీరేమైనా పార్టీ వివరణ కోరటం ఏం ఉండదు. పక్క పార్టీలో ఉన్న ఆదినారాయణ రెడ్డి వచ్చి చంద్రబాబు గారి ముందు ఆయన చేతులు కట్టుకుని నుంచొని వివరణ ఇచ్చుకుని వెళ్ళిపోతాడు. మీ పార్టీలో ఉన్న నాయకుడు మాత్రం రాడు. ఏంటి సార్ ఇది? ఆ ఫ్లై యాష్ గొడవ ఏదో తీర్చేయచ్చు కదా, నెలల తరబడి రుతురాగాల సీరియల్లా కంటిన్యూ అవుతుంది అది. ఆ ఫ్లై యాష్ గొడవలు చిలికి గాలి అయ్యాయి సార్. ఆ ఫ్లై యాష్ వల్ల ఏ లాభాలు లేవు, అది ఫ్రీగా ఇస్తున్నారు, దాన్ని ఏదో వాళ్ళు బ్రిడ్జ్ తయారు చేసుకుంటున్నారు. అదేదో వ్యక్తిగత కారణాల దృష్ట్యా జేసీ దివాకర్ రెడ్డి గారికి, ఆదినారాయణ రెడ్డి గారికి అది నిజంగానే
ఫ్యాక్షన్ సమాజంలో ఎటువంటి సంస్కృతి వస్తుంది అటు వస్తుంది. ఖచ్చితంగా అధిష్టానం దీని మీద చర్యలు తీసుకుంటారు సార్. ఇలా మంచి పార్టీ కాదు, పార్టీ చెడ్డ పేరు వస్తుంది. పైగా ఆయన స్టైలు అని చెప్పుకోవచ్చు కానీ ప్రజలు దాన్ని జీర్ణించుకోలేరు, వ్యతిరేకిస్తారు. అలాంటి మాటలు మాట్లాడడం పొలిటికల్ గా ఉన్న ఒక రాజకీయ నాయకుడికి సమంజసం కూడా కాదు. అది స్టైల్ అనో లేదా మంచనో, అండ్ స్టైల్ అని కూడా చాలా మాటలు మాట్లాడేస్తే అందరూ ముఖాన్ని వస్తారు. అది తప్పది, మంచి పద్ధతి కాదు. కాబట్టి పార్టీలో ఎవరు తప్పు చేసినా పార్టీ పరంగా మేము చర్యలు తీసుకుంటాం. అది ఆదినారాయణ రెడ్డి గారికి ప్లస్ జయదేవార్ గారికి వ్యక్తిగత కక్షలు. ఆయన అవార్డు కూడా ఇచ్చేశారు ప్రభాకర్ రెడ్డి గారు. గుడ్ బాయ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గోస్ టు జగన్మోహన్ రెడ్డి అని ఇస్తారు సార్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో విజయలక్ష్మి కూడా కలిచారు ఆయన వాళ్ళ అమ్మగారిని. మరి ఎందుకు కలిచారో ఎవరిని కలిచారో తెలియదు. పార్టీకి కూడా ఈ మధ్య కాలంలో దూరంగా ఉన్నారు. ఆయన వ్యక్తిగతంగా లోకల్ గా ఉన్న ఫ్యాక్షన్ గొడవల్లో చాలా విషయాల్లో పార్టీ హెల్ప్ చేయాలంటున్నారు. ఫ్యాక్షనిజానికి వ్యతిరేకం తెలుగుదేశం పార్టీ. కాబట్టి అటువంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి చేస్తే మేము అనుకోవట్లేదు. సో రకంగా చెప్పాలంటే డామినేటెడ్ రాజకీయాల్లో మా ఆధిపత్య పోరు అనేది ఆడ తాడిపత్రిలో కానీ అనంతపూర్లో కానీ ఉండాలని అనుకోవడంలో వాళ్ళ సొంత అభిప్రాయం. కానీ పార్టీ అలా భావించదు కదా. ఫ్యాక్షన్ రాజకీయాలు మేము ప్రోత్సహించాం, ఖచ్చితంగా చట్ట ప్రకారం పోతాం. కాబట్టి ఆయనకి ఏంటంటే ఏమి చేసినా అన్ని రకాలుగా సపోర్ట్ చేయలేదు నన్ను అని ఆ మనసులో ఉండడం వల్ల అది వ్యక్తిగత కారణాల దృష్టి ఆదినారాయణ రెడ్డి మధ్య జయదేవారి మధ్య చిలికి గాలివాన్ అయింది. ఖచ్చితంగా అధిష్టానం చర్య తీసుకుంటుంది. వాళ్ళని పార్టీ పరంగా ఏం మాట్లాడతారో ఏం డిస్కస్ చేస్తారో చూడాలి. తొందరలో అయితే మాత్రం ఖచ్చితంగా ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించదలుచుకోలేదు. పార్టీకి చాలా నష్టం అని చెప్పి దీన్ని నేనైతే తీవ్రంగా ఖండిస్తాను. ఆ భాష మంచి భాష కాదు, అలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. కాకినాడ సంఘటన కూడా వ్యతిరేకిస్తున్నాను. అది సమంజసంగా పరిష్కారం అయింది కాబట్టి పెద్ద సీరియస్ తీసుకొచ్చుకోలేదు. ఇంకా చాలా విషయాలు మీరు ప్రస్తావించాల్సి వస్తుంది కాబట్టి గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సోషల్ మీడియాలో చేసిన అంశాలని కూడా చూసాం కాబట్టి వాటన్నిటికి కూడా పరాకాష్ట మనం తిట్టి ఈరోజు జయదేవార్ రెడ్డి అలా మాట్లాడుతూ ఉంటే ఇది మేము గొప్ప ఆహా ఊహ అనే సమస్య లేదు. ఆయన పెద్దవారు, అలా మాట్లాడకూడదు, తప్పది. నేనైతే వ్యక్తిగతంగా తీవ్రంగా ఖండిస్తాను. మంచి సంస్కృతి సముదాయం కాదు అది. శివపార్వతి గారి దగ్గరికి వెళ్లే ముందర పవన్ కళ్యాణ్ గారు నిన్న బుక్ ఫెస్టివల్లో మాట్లాడింది. జస్ట్ ఒకసారి చూసి వెళ్దామండి. సార్ ఆయన ఏం మాట్లాడారంటే, ₹1,00,00,000 ఇమ్మన్నా ఇస్తాను కానీ పుస్తకం మాత్రం నేను ఇవ్వను, కర్ణుడికి కవచకుండాలు ఎలాగో అని మెన్షన్ చేశారు. చాలా హృదయంగా మాట్లాడారు. ఒకసారి చూద్దాం. ముఖ్యంగా నాకు ప్రభావితం చేసిన వ్యక్తులు అంటే ఈరోజు నేను చాలాసార్లు అనుకుంటాను, డబ్బులు ₹1,00,00,000 ఇచ్చేయడానికి ఆలోచించాను కానీ ఒక పుస్తకం ఇవ్వాలని చాలా అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదను ఇచ్చేసి అంటే నా కర్ణుడి కవచకుండాలు ఎలా కోసేస్తే బాధపడతాడో నాకు తెలియదు కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను. ఇవ్వాలి అందుకని ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఇంకో కాపీ కొనిచ్చిస్తాం తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడదు. అంత మమకారం నా పుస్తకాలు. ఎందుకు ఇంత మమకారం అంటే నా జీవితంలో ఎప్పుడూ కూడా పుస్తకాలు అనేది పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయావని అనిపిస్తాను. నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానంటే చదువుకోలేక కాదు, మార్క్స్ తెచ్చుకోలేక కాదు, బాగా చదివేవాడిని. కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేవు, క్లాస్ రూమ్లో లేవు. అందుకు నేను ట్యాగూర్ గారి ప్రేరణతో ట్యాగూర్ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు చేమలు మొక్కలు చూస్తాం. మా దగ్గరికి అంత లగ్జరీ లేదు, పెద్ద ఉద్యానవనాలు లేవు. మాకు కూడా 2 రోజా మొక్కలతో కుండీల్లో చూస్తాను. పుస్తకాలు పెట్టుకుని క్లాస్ పుస్తకాలు పెట్టుకుని రోజా పువ్వులు చూస్తూ ఉండిపోయాడు. రైట్. శివపార్వతి గారు, నాకైతే వెరీ టచీగా అనిపించింది. అంటే పుస్తకానికి అక్షరానికి ఆయన ఇచ్చే విలువ ఇక్కడ దాట్ వీ నీడ్ టు హైలైట్ అండ్ అప్రిషియేట్. నిజంగా అంటే ఈ మధ్యకాలంలో మంత్రులు మీరు అక్రాస్ ద కంట్రీ చూడండి, ఏ రాష్ట్రంలో చూసినా పుస్తకం గురించి ఇంత క్లుప్తంగా, ఇంత సంక్షిప్తంగా, ఇంత అర్థవంతమయ్యే విధంగా మాట్లాడిన వాళ్ళు అయితే లేరు. దానికి మనస్ఫూర్తిగా వారి వ్యాఖ్యలను స్వాగతిస్తూనే, చదువుకోలేక ఆపలేదు ఇంటర్మీడియట్, తాను చదవాలనుకుంటుంది అక్కడ లేదు. పోనీ విద్యా వ్యవస్థలో ఏమన్నా సంస్కరణలు లోకేష్ గారి ద్వారా తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు విద్యామంత్రి ఆయన రాజు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. విద్యా వ్యవస్థల సంస్కరణలు ఖచ్చితంగా అంటే గతంలోనే ఏ అధికారం లేకుండానే బీజేపీతో జరిగిన అంటే కేంద్రంలో జరిగిన మంత్రులతో కొద్దిపాటి చర్చల్లోనే నూతన విద్యా విధానంలో కొన్ని పవన్ కళ్యాణ్ గారు సూచించిన అంటే ఉప ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు, అప్పుడు మా పార్టీ ఎప్పటికీ
ఏదైతే మా పార్టీ దీనిలో పెట్టామో మేనిఫెస్టోలో ఆ విషయాలు కొన్ని మోదీ గారితో, అమిత్ షా గారితో, నిర్మలా సీతారామన్ గారితో, ఇంకొంతమంది విద్యాశాఖ అప్పటి మినిస్టర్లతోటి మాట్లాడటం జరిగింది. అప్పుడే నూతన విద్యా విధానంలో సార్ చెప్పిన కొన్ని విషయాలు వాళ్ళు ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఆయనకి ఏమనిపిస్తుంది అనే ఆలోచనలు ఎప్పటికప్పుడు యంత్రాంగంతో పంచుకోవడం, అధికారులు ఎవరైతే ఉన్నత పదవుల్లో ఉన్నారో, మంత్రులుగా ఉన్నారో వాళ్ళతోటి అప్పటి నుంచే ఆయనకి ఏదైతే అనిపిస్తా ఉందో అది ఏ పాలసీ మేకింగ్ లోనైనా ఆయన ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగానే నూతన విద్యా విధానంలో రాబోయే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇంప్లిమెంట్ చేయబోతుందో దానిలో సార్ ఇచ్చిన ఇన్పుట్స్ చేయటం మొదలెట్టేసిందండి. ఆల్రెడీ ఎన్ఈపీ ఈజ్ ఇన్ వోగ్, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసింది. అంటే ఇంకా మనకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది కదా మన స్టేట్ లో. మిగతా స్టేట్స్ లో కొంతమందికి ఆల్రెడీ ఇప్పటికే ఇంప్లిమెంట్ అయిపోయింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పానమాట. ఇప్పటికే ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ లో ఉంది. ఇంకా ఇంకా ఆయన విద్యా వ్యవస్థలో కూడా ఆయనకున్న ఐడియాలజీని పంచుకుంటారు. మొన్న కూడా రీసెంట్ గా ఉపాధి కల్పన గురించి చెప్పారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఆప్షన్ ఉండాలి. ఎందుకంటే చదువుకునే పిల్లలకి 1 గంట 2 గంటల వర్క్ చేసుకుంటే దాంతో వచ్చే పాకెట్ మనీతో ఏదైనా చేసుకోవాలి అనే ఆలోచన ఉంటుంది. అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళకు కూడా నేను అలాగే చేసేవాడిని. ఎప్పుడైనా నేను 1 or 2 days వర్క్ చేసి ఆ వచ్చిన మనీ తోటి బుక్స్ కొనుక్కునేవాడిని. అలా ఏదైనా అవకాశాలు మనము విద్యార్థులకు కూడా కల్పిస్తే, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అనేది ఉంటే మహిళలకి, విద్యార్థులకి వాళ్ళు కూడా ఎంపవర్ అవుతారు అనే ఒక విధానాన్ని కూడా ఆయన డిస్కస్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారితో. దాని నుంచి వచ్చిందే మహిళలకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఇంకో 2 అంశాలండి. అంటే ఎడ్యుకేషన్ సెక్టర్కి సంబంధించి 2 అంశాలు. మీరు ఒక 5 కుంభకోణాలు వెలికి తీశారు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్లో విద్యా వ్యవస్థలో జరిగిన కుంభకోణాలు. పాపం బొత్స సత్యనారాయణ గారిని ఒక రేంజ్లో పేకాట ఆడేశారు పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు. ఆయనేమో పాపం తత్తరబడిపోయారు, విత్తరపోయారు, సమాధానాలు చెప్పలేకపోయారు. సోషల్ మీడియాలో 2-3 నెలలు యుద్ధం నడిచింది. దేనికి బొత్స సత్యనారాయణ గారు సమాధానం చెప్పలేకపోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు. సమాధానం చెప్పలేకపోవడం అనేది ఉండదండి. అదే మీరు ఇందాక మేము ఈ డైలాగ్ చెబితే మళ్ళీ మీరు ఇది చెప్పి తప్పించుకుంటారంటారు. కానీ అదే ఇప్పుడు చట్టం దాన్ని చేసుకుపోతా ఉంటది. అది ప్రాసెస్, అది కంటిన్యూ ప్రాసెస్ అని, నిరంతర ప్రక్రియ. ఇది ఎక్కడ ఆగదు. ఇవన్నీ వస్తా ఉంటాయి ఒక్కొక్కటి 1 by 1. జగన్మోహన్ రెడ్డి గారు 2029 వరకు చేసుకున్న ఒప్పందాల సంగతి ఏంటి? విద్యారంగంలో దాదాపు 5,000 కోట్ల రూపాయల కుంభకోణం. అది దాని మీద ఎందుకు మీరు మాట్లాడలేదు? మీరు అంటే ప్రభుత్వం అండి, నేను కూటమి అంటున్నా, జనసేన ఒక్కటే కూటమి ప్రభుత్వం మాట్లాడకుండా ఉండడం అనేది జరగని పని అండి, ఇంపాసిబుల్. అది చేస్తారు, మాట్లాడతారు. మొత్తం ఆధారాలు వెలికి తీసిన తర్వాతే మాట్లాడతాం. ఏదో వేగంగా అప్పుడుకున్న ఆధారాలు వేగం కదా. అప్పుడు మీరు ఇంత బండిల్స్ చూపించారు, మళ్ళీ వేగంటారేంటి? మిమ్మల్ని మీరే కాంట్రడిక్ట్ చేసుకుంటేట. మీ ఆఫీస్లో ఆధారాలు ఉన్నాయండి. ఐఎమ్ డామ్ కాన్ఫిడెంట్ మీ దగ్గర ఉన్నాయి ఆధారాలు. అవి కోర్టుకి సబ్మిట్ చేయడానికి సరిపోతాయా, ఇంకా కావాలా అనే విషయం కూడా ఉంటదండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆధారాలు కోర్టుకి లీగల్ గా సరిపోకపోవచ్చు. ఇంకా దాన్ని ఎలాబొరేటెడ్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటది విత్ ప్రూఫ్స్. అవి కలెక్ట్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి ఆధారాలు, అవి ఉన్నాయి అనుకుంటే ఎట్లా సరిపోయింది? లీగల్ ప్రాసెస్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఓరల్ ప్రాసెస్ ఈజ్ డిఫరెంట్. సో ఇప్పుడు మనం నేను చెప్పేది డాక్యుమెంట్స్ అండి, ఓరల్ గా ఏమని చెప్పాలా, డాక్యుమెంట్స్ చూపించారు మీడియాకి. డాక్యుమెంటేషన్ చేసినా కూడా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రూఫ్స్ తోటి చెప్పాలి. మనం ఇప్పుడు డాక్యుమెంటేషన్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేబీ మనకి ఇచ్చిన వాళ్ళు కొంత వేగ్గా ప్రూఫ్స్ తో సహా చెప్పారు. నేను అనేది మీరు ఆ ప్రూఫ్స్ అవి ఇంకా ఎవిడెన్స్ ఇంకా కావాలండి. ఆ ఎవిడెన్స్ తోటి ముందు హౌ మచ్ టైమ్ యు ఆర్ గోయింగ్ టు టేక్ ఫర్ దట్ మోర్ ఎవిడెన్స్ అండి? విద్యా విధానంలో ఇప్పుడు ఖచ్చితంగా జరిగిన గత 5 ఏళ్ల పాలనలో జరిగిన మరి నాడు నేడు విధుల దుర్వినియోగం అయితేనేమి, బుక్స్ కానీ బెల్ట్స్ కానీ, పిల్లలకి జగనన్న విద్యా కానుకలో జరిగిన అవకతవకలు అయితే కానీ, ఇంకా మధ్యాహ్న భోజన వసతి దానిలో కూడా చాలా అవకతవకలు జరిగాయి. ఒకటని కాదు, ఇది ఉంది ఇది లేదు. పిల్లలకి ఇచ్చిన ట్యాబులతో సహా, పిల్లలకి ఇచ్చిన చిక్కీలతో సహా, వాళ్ళు తినే చిన్న చిన్న చిక్కీ ప్యాకెట్ల మీద కూడా అవినీతి జరిగింది. సో ఇది ఒక అంశం అయితే మనము ఇది ఒకటే కదా చేసేద్దాం, ఇంతవరకు బయట చేద్దాం అంటే ఒకదానికొకటి ఇంటర్లింక్ తోటి ఇక్కడ ఒక వ్యవస్థే పనిచేసింది. ఇది ఒకళ్ళిద్దరితో ముడిపడి ఉన్న విషయం కాదు. ఇది
నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో దానికి సంబంధించి ప్రాపర్ డాక్యుమెంటేషన్ ప్రూఫ్స్ మాత్రం తీసుకోవడానికి ఇట్స్ టేక్ సమ్ టైం అన్నమాట. మరి రాగానే 6 నెలలకి అదేం చేశారు, అవినీతి అన్ని పోనీ మేము అడగలేండి, మళ్ళీ మీ కోపం వస్తుంది అడిగితే. పోనీ ఒక వ్యవధి మీరే చెప్పండి, మళ్ళీ అడిగితే మళ్ళీ ఇన్నిసార్లు అడుగుతారు ఏంటని మీరే, మీకు కోపం వస్తుంది. మీరే చెప్పండి. ఇంకొక 6 నెలల, ఇంకొక 6 నెలల, 1 సంవత్సరమా, ఏదో మీరే చెప్పండి. దీని మీద సిట్ అయితే విచారణ చేయాలి, సిట్ వేయాలి, విచారణ చేయాలి. దీని మీద ప్రాపర్ ఎంక్వైరీకి ఎంత టైం పట్టిద్దండి అధికారులకు తెలిసింది. సార్ మేము డిబేట్ లో కూర్చొని ఎంత టైం పట్టింది, ఇది నెల, ఈ 3 నెలల అని మేము చెప్పాలి. 5 ఏళ్ళ పరిపాలన 1 డేలో తేల్చేది కాదు ఇది. సో యూ వాంట్ టు రిలాక్స్ ఫర్ సమ్ ది రెస్ట్ ఆఫ్ ది పీరియడ్, 4.5 years మీరు రిలాక్స్ అవుదాం అనుకుంటున్నారు, అంతేనా చౌదరి గారు? లేదు సార్, వాళ్ళు చేసిన అవినీతి ఇంత అంత కాదు, కొండంత కాదు, ఎత్తుక్కుండా పోతుంటే ప్రపంచం అంతా, అమెరికాలో కూడా అవినీతి చేసేసారు. కానీ మీ నాలెడ్జ్ సెంటర్ మీకు భలే మంచి స్క్రిప్ట్లు ఇస్తుందండి చౌదరి గారు. నిజంగా అంటే తప్పించుకు తిరగటానికి, ఒంటికి ఆముదం రాసుకుని తిరగటానికి మీ నాలెడ్జ్ సెంటర్ బ్రహ్మాండమైన స్క్రిప్ట్ ఇస్తుంది. నేను మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఒక నిమిషం శివపార్తి గారు, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఇంత చూపించారు, కోర్టుకి సరిపోయే ఎవిడెన్స్ కాదని వాళ్ళు అంటే జనం నవరా? లేదు సార్, ఫైజూస్ యాప్ కానీ, అలాగే నాడు నేడు స్కూల్ అవినీతి కానీ, పెయింటింగ్లని కూడా ఈ ఆధారాలతో నిరూపించడం కోసం చీఫ్ సెక్రటరీ ఆయన వెళ్ళిపోయాడు. విద్యాశాఖ సెక్రటరీగా ఆయన రిజైన్ చేసిన విషయం మీకు కూడా తెలుసు. ప్రశాంత్ కిషోర్ అటువంటి వ్యక్తులు, ప్రవీణ్ ప్రకాష్ గారండి, మీరిద్దరు ముగ్గురిని కలిపేస్తున్నారు. ఆయన పేరు ప్రవీణ్ ప్రకాష్, ప్రశాంత్ కిషోర్ గారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక 10 మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, కింది స్థాయి అధికారులు కూడా లింకప్ అయినారు. రైట్, ఒకసారి మస్తాన్రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్రావు గారు, వైజాగ్ సభలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కీలకమైన ప్రకటన చేయబోతున్నారు మోదీ గారి సమక్షంలో. స్పష్టమైన సమాచారం, రాష్ట్ర అభివృద్ధికి ఇతోధికంగా సహకరించేది. మోస్ట్ లైక్లీ అది స్టీల్ ప్లాంట్ మీద కావచ్చు, లేకపోతే రైల్వే జోన్కి, ఆల్రెడీ రైల్వే జోన్కి సంబంధించిన పని మీద వస్తున్నారు. ఇంకా ఇతరత్ర మనకి క్యాప్టివ్ మైన్స్కి సంబంధించి కావచ్చు, స్పష్టమైన సమాచారం ఉంది. అంటే ఒక లీడ్ ఎట్లా తీసుకుంటున్నారు జనసేనాని అనే దానికి ఇది ఇండికేషన్. రాష్ట్రంలో ఒక చిన్న వామనుడిలాగా వచ్చి త్రివిక్రముడిలాగా ఎలా ఎదుగుతున్నాడు, పొలిటికల్ ఫ్రంట్లో ఎదుగుతూనే స్టేట్ అడ్మినిస్ట్రేషను, స్టేట్ డెవలప్మెంట్కి సంబంధించి ఎలాంటి అడుగులు వేస్తున్నాడు అనే దానికి ఇండికేషన్ అని నేషనల్ మీడియా అభివర్ణిస్తూ చాలా కథనాలు రాసింది గడిచిన 2-3 రోజుల్లో. మీరేమంటారు? గుడ్ మార్నింగ్ అండి, 99 వీక్షకులకు, అదేవిధంగా ప్యానల్ ప్రజలకు. మీకు ఖచ్చితంగా సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల సమయం నుంచి చూసినా, అయితే తర్వాత వచ్చిన పరిపాలన పరంగా అధికారం చేపట్టిన తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రిగా చూసినా కూడా ఆయన ఒక విలక్షణమైన తీరులో వెళ్తా ఉన్నారు. యాక్చువల్గా ఆయన ఒక సినిమా నటుడు, 4 సినిమాలు చేయడం ద్వారా ఆయన ఏదో క్రేజ్ సంపాదించుకున్నారు, ప్రజలు అందుకే ఆయన పట్ల అంత ఆదరణ చూపుతున్నారు అనేది అనుకుంటా ఉన్నారు మామూలు ప్రత్యర్థులందరూ కూడా. నిజానికి 14 నుంచి 23 ఆయన ఒడ్డుడుకులు ఎదుర్కొనే తీరు, అవమానాలు ఎదుర్కొనే తీరు అన్న చూస్తే ఆయన ఓటమి పాలైన పరిస్థితి అదే నిజమనే అనుకుంటారు. ఆయనలో నాయకత్వ లక్షణాలు ఏమి లేవు. అది మనకి అధికారం చేపట్టిన నాటి నుంచి చూస్తే ఆయన పరిపాలన మీద సాధిస్తున్న పట్టు కానీ, లేదంటే ఆయనకి ఉన్న అవగాహన, అంటే సమాజం పట్ల ఉన్న అవగాహన, ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి, వాటిని ఎంత త్వరగా వాటిని పరిష్కరించాలనే దిశగా తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజల్లో ఒక చర్చను తీసుకొచ్చాయి. నిజానికి చెప్పాలంటే గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు పంచాయతీరాజ్కి సంబంధించి ఎక్కడ విమర్శలకి తావు లేకుండా, విమర్శలు అంటే పంచాయతీరాజ్ సంబంధించి ఆయనకి ఏం తెలుసు అనుకుంటాడు, ఆయన అసలు నిధులు లేకపోతే ఆయనే కొన్ని పంచాయతీలకి లక్షల రూపాయలు ఇచ్చి వేరే వాళ్ళకి కూడా 400 పంచాయతీలకు ఇచ్చారండి. 400 పంచాయతీలకు ఇచ్చారు. అవును సార్, అవును, 4 కోట్ల రూపాయలు ఇచ్చారు. అదే నేను అంటుంది, అంటే సొంత నిధులు ఇవ్వడం అనేది అసలు ఏ రాజకీయ నాయకుడు ఏం చేయట్లే. అంటే రైతులకి గతంలో కూడా ఆయన అదేవిధంగా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం ప్రదర్శించిన నేపథ్యంలో వాళ్ళందరికీ ఇంటికి వాళ్ళకి ఇచ్చుకొని కొంతమంది ఇళ్ళకి వెళ్ళి ఆ విధంగా ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా అటవీ సంరక్షణకు సంబంధించి, అదేవిధంగా పర్యావరణానికి సంబంధించి, అదేవిధంగా ఉద్యోగుల మీద దాడులు జరిగితే వాళ్ళు ఎలా ఉండాలి, అదేవిధంగా పక్కా మంత్రి ఏదైనా తప్పులు చేస్తారంటే బహిరంగంగానే ఎత్తి చూపి దాన్ని ఎలా సరి చేసుకోవాలి, అంటే ప్రతిపక్షం కొంత నిద్రపోతున్న పరిస్థితి నేపథ్యంలో అది కూడా ఆయన తీసుకుంటున్నారు. సో మహిళలు, అదే ప్రజల రక్షణకి సంబంధించి ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయి, అధికారులు ఏ విధంగా ప్రభుత్వానికి సహకరించలేకుండా గత ప్రభుత్వ నేడలోనే ఇంకా ఉంటున్నారు, ఇవన్నీ చూసిన తర్వాత ఆయన పరిపాలన పట్ల ఆయన మీద ఒక మక్కువ పెరిగింది ప్రజల్లో కూడా. ఇంకోటి చూస్తే బీజేపీకి చూస్తే మీరు ఇందాక అన్నారు
నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ కేంద్ర మంత్రులు కానీ చాలా హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తున్న పరిస్థితి కూడా పవన్ కళ్యాణ్ కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆ రోజు చూసాం మనం 8-9 మంది మంత్రులు ఆ రాష్ట్రానికి సంబంధించి ఆయా శాఖలకు సంబంధించి ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో వాటి గురించి ఆయన ఫైల్స్ పట్టుకొని వెళ్తే వాటిని ఆయన ఇన్వైట్ చేయడంతో పాటు వాటికి సంబంధించిన హామీలు ఇవ్వటం. అదేవిధంగా వాళ్ళు మహారాష్ట్ర అంటే ఎన్డీఏ కూటమిలో మన రాష్ట్ర తెలుగు రాష్ట్రాల నుంచి చూసుకుంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా కేవలం పవన్ కళ్యాణ్ గారినే తీసుకెళ్లి అక్కడ ప్రచారం చేయించుకున్న పరిస్థితి, దానివల్ల ఎంత లబ్ధి పొందారు, ప్రజల్లో అక్కడ ఎంత ఆదరణ అనేది కూడా ఆయన నిరూపించుకున్న పరిస్థితి. సో ఇవన్నీ నేపథ్యంలో ఆయన సనాతన ధర్మానికి సంబంధించి ఆయన తిరుపతిలో చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా బీజేపీ ఒక దక్షిణాది రాష్ట్రాల్లో ఒక పవన్ కళ్యాణ్ని ఒక ప్రధానమైన నాయకుడిగా ఫోకస్ చేయదలుచుకుంది అనే దానికి సంకేతాలుగా ఇవన్నీ కనిపిస్తా ఉన్నాయి. సింగిల్ లైన్లో చెప్పాలంటే దక్షిణ భారతదేశంలో బీజేపీకి పవన్ కళ్యాణ్ ఒక దీప శిఖరం. హీఈస్ గోయింగ్ టు షో ద లైట్. ఆయన లైట్ మనకి సముద్రంలో ఇది ఉంటుంది కదా, లైట్ హౌస్ ఎలా ఉంటుందో సౌత్ ఇండియాకి ఆయన బీజేపీకి అలాగా. సో ఇప్పుడు విశాఖపట్నంలో నరేంద్ర మోడీ గారికి సంబంధించి ఆయన సభలో నిజానికి అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ మహారాష్ట్రలో అంత సపోర్ట్ చేసి అక్కడ విజయం సాధించిన తర్వాత బహిరంగంగా మాట్లాడిన పరిస్థితి లేదు. సో ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి అమరావతికి సంబంధించి రైల్వే లైన్ కూడా పవన్ కళ్యాణ్ గారి వల్ల వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. సో అవన్నీ కూడా మన రాష్ట్రానికి అనుకూలించే అంశాలు. సార్ ఇంకొక టైం తీసుకుంటారు. ఇందాక మీరు విజయవాడలో సంబంధించారు, పవన్ కళ్యాణ్కి సంబంధించి పుస్తక మహోత్సవం నిర్వాహకులు పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావడం అనేది ఒక పెద్ద మంచి పరిణామం అన్నమాట. ఆయన ఇటీవల కాలంలో చూస్తే తన అభిమానుల్ని మంచి పనుల వైపు ఎలా మళ్లిస్తున్నారనడానికి ఆయన మన్యం వెళ్ళినప్పుడు అందరూ ఓజీ అని అడుస్తూ ఉంటే మాకు సినిమాలు కాదు బడి కావాలి మనకి అని చెప్పారు. ఇక్కడ చూస్తే నిన్న కూడా ఓజీ అని అడుస్తూ ఉంటే ఓజీ కాదయా, ఓజీ గురించి కాదు మీరు అనాల్సింది శ్రీశ్రీ అని అన్నాడు. సో మీరు నన్ను ఎలా ప్రాణాన్ని ప్రేమిస్తారో నేను ప్రాణంగా పుస్తకాలు ప్రేమిస్తాను, మీరు కూడా పుస్తకాల పట్ల అలా మక్కువ పెంచుకోండి అని చెప్పేసి ఆయనకున్న లక్షలాది అభిమానుల్ని అటువైపు మళ్ళించే ఇది చేసిన పరిస్థితి. ఎందుకంటే నేను లైబ్రరీ సైన్స్ కోర్సు చదివానండి. సో దాని గ్రంథాలయాలు ఎలా అంతరించిపోయాయి, గ్రంథాలయాలకి ఎవరు వెళ్ళలేని పరిస్థితి, నిర్వహించలేని పరిస్థితి. మనం సాక్షాత్ అసెంబ్లీలో చూస్తే గతంలో ఆ లైబ్రరీకి వెళ్ళి అందులో నిబంధనలు తెలుసుకునే పరిస్థితి శాసనసభ్యులు చూసేవాళ్ళు. ఈరోజు ఒక్కళ్ళు కూడా లైబ్రరీకి వెళ్ళలేని పరిస్థితి, అసలు అది ఎక్కడుందో కూడా నిజానికి చాలా మంది ఎమ్మెల్యేలకు తెలియలేని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఆ విధమైన వ్యాఖ్యలు చేయడం మనందరం కూడా ఆహ్వానించాల్సిన అంశం. రైట్, మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి ఒకసారి చిన్నపరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. వారు చాలా ఓపికగా విన్నారు, వైసీపీ నాయకులు. సో ఇదండి, ఇంకా మనం అధికారంలో లేకపోయినా మన కండకావరం ఏమాత్రం తగ్గల. కాకినాడ ఇన్సిడెంట్ చూసాం. ఊళ్ళో కుటుంబాలను వెలేయటం ఏంటండి, వాళ్ళకు ఏ పార్టీలు వాళ్ళు, లేకపోతే ఏ కులాలు, ఏ మతాలు, ఇవన్నీ పక్కన పెట్టండి. చిన్న ఊరు, ఆ ఊళ్ళో 10 మంది కలిసి ఉండాల్సిందే. బాబాయ్, పిన్ని, పెద్దమ్మ, పెదనాన్న అని పిలుచుకునే ఊళ్ళో 5 కుటుంబాలను వెలేయటం అంటే ఏంటి? మీరు అనుకుంటున్నారా స్టిల్ మీరు ఇంకా పవర్లోనే ఉన్నారు? ఒక సీఎం కుర్చీ ఒకటి మా దగ్గర లేదు, అధికారం అంతా మా దగ్గరే ఉందని అనుకుంటున్నారా? అండ్ రెండోది, చౌదరి గారు ఇందాక అడిగిన ప్రశ్న, అది కూడా మీరే చెప్పాలి. విజయలక్ష్మి గారితో భేటీ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి లభించిన హామీ ఏంటి? 99 వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. మీరు చాలా విషయాల్ని చర్చ జరిగిన తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా కాకినాడకి సంబంధించినటువంటి ఇష్యూకి నన్ను తీసుకెళ్తా ఉన్నారు. ఓకే, ఎనీవే అన్నిటిని కూడా కలిపి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మన టీడీపీ, జనసేన, బీజేపీ లేరు, ఆయన ఎనలిస్ట్ వచ్చారు, ఆయన మస్తాన్ రావు గారు, మీరు అందరు కలిపి చెప్పాలి కాబట్టి సమయం ఎక్కువే తీసుకుంటాను నేను. అలాగే అయితే కాకినాడలో జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి నాకున్న సమాచారం మేరకు అది ఆ ఊర్లో ధాన్యం పాటలు పాడేటటువంటి ధాన్యం పాటలు, ఆ ఊరు గ్రామాభివృద్ధి కోసం ధాన్యం పాటలు పాడే దాంట్లో వచ్చినటువంటి ఇష్యూ మీద జరిగినటువంటి దాన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేయటం అనేది ఈ ప్రభుత్వానికి కానీ, ఆ నాయకులకు కానీ, ఆ టీడీపీ వాళ్ళకి కానీ, లేకపోతే వాళ్ళందరికి అలవాటు కాబట్టి, ఆ కూటమి ప్రజలందరికీ కూడా అలవాటు కాబట్టి దాన్ని తీసుకుపోయి సబ్జెక్టు తీసుకుపోయి మమ్మల్ని అందరినీ వినేశారు అని చెప్పేసి కంప్లైంట్ చేయటం, దాని మీద మళ్ళీ కలెక్టర్ గారు ఆదేశించడం, లేకపోతే ఎంఆర్ఓ గారు రావటం, ఇలాంటివి జరిగిందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే
ప్రతి గ్రామంలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నటువంటి రోజులు ఇవి. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్న రోజుల్లో వైసీపీ వారు టీడీపీ వారిని వెలేసేటటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ, ఎంపీపీలు కానీ, ఎంపీటీసీలు కానీ మేజర్గా ఉంది. మరి ఎందుకని మిగతా చోట కండకావరం ఎందుకు కనపడలేదు సార్? ఒక్క కాకినాడలోనే ఎందుకు కండకావరం కనపడింది? అది కండకావరం కాదు, అక్కడ జరిగింది వాళ్ళ ఆధిపత్యం కోసం ఈ యొక్క డైవర్ట్ పాలిటిక్స్ సబ్జెక్ట్ లో భాగంగా తీసుకెళ్లి మమ్మల్ని అందరినీ వెలేశారని చెప్పేసి చెప్పినట్టు చేసినటువంటి కార్యక్రమంగానే భావిస్తా ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు పుస్తక పఠనం గురించి బాగా గొప్పగా చెప్పడం జరిగింది. సార్, సినిమా నటులు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ సందర్భానికి సంబంధించి ఆ సందర్భాన్ని అన్వయించుకొని చెప్పడంలో మనం వాళ్ళకి సాటి లేరని మనం చెప్పొచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనమామగా ఈ రాష్ట్ర ప్రజల పిల్లలందరికీ కూడా ఒక మేనమామగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బైజూస్ అనేటటువంటి ఒక కంటెంట్ తీసుకొని, ట్యాబులు తీసుకొని ఆ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళకి మంచి జరగాలి, ప్రైవేట్ స్కూళ్ళల్లో లేకపోతే పేరెంట్స్ కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వాళ్ళు కొనుక్కొని ట్యాబ్లెట్స్ చేసుకుంటే అది చదువు కాదు, పేదవాడికి కూడా మనం అందించాలి అని చెప్పేసి అది చేస్తూ ఆ పిల్లలకి మంచి జ్ఞానాన్ని కల్పించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఆ రోజేమో ఈ బైజూస్ వేస్ట్, లేకపోతే అసలు ఇంత నాలెడ్జ్ ఉండదు వీళ్ళకి, అసలు అనవసరం అని చెప్పేసి ఆ రోజు చెప్పారు. సరే, వాళ్ళు వీళ్ళు అన్నారని కాదు కానీ చిన్నప్పరెడ్డి గారు నాది చిన్న సందేహం. 8వ తరగతి చదివే పిల్లాడో లేకపోతే విద్యార్థినియో వాళ్ళని తీసుకొచ్చి టోఫెల్ పరీక్షకి మేము ప్రిపేర్ చేయిస్తాము, అప్పటి నుంచి కోచింగ్ ఇస్తాం, ఏమన్నా అర్థం ఉందండి? అన్నప్రాసన ఆవకాయ పెడతారా ఎవరైనా? సార్, ఈరోజు నేను పేపర్లో చూశాను సార్, 12 సంవత్సరాల విద్యార్థి డేటా సైంటిస్ట్ గా రూపొందడం మేడం చూసామా? ఎక్కడ చూసామా మనం? డేటా సైంటిస్ట్ అంటే 28-30 సంవత్సరాల చేసింది. టాలెంట్ ఎవరు సొత్తు కాదు సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పునాది వేస్తే అలాంటి విద్యార్థులు రెడీ అవుతారని కదా మనం చెప్పేది. దానికి ఇవాళ 8వ తరగతి పిల్లలు బైజూస్ చదువుతారా? మీరు కూడా అలా మాట్లాడతారు. నేను అడుగుతున్నది టోఫెల్ గురించి అండి. ఐఎమ్ వెరీ స్పెసిఫిక్. నేను అడుగుతున్నది టోఫెల్ గురించి. చిన్నపరెడ్డి గారు, మై క్వశ్చన్ ఈస్ వెరీ స్పెసిఫిక్. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్ గురించి నేను మాట్లాడుతున్నా. బైజూస్లో మీ కుంభకోణం గురించి మాట్లాడతా, కంటెంట్ గురించి నేను మాట్లాడను. నేను అడుగుతున్నది టోఫెల్ ఎగ్జామినేషన్ గురించి, టోఫెల్ కోచింగ్ గురించి. ఎగ్జామినేషన్ అనేది అంత అవగాహన ఉండదు ఆ స్థాయిలో, అట్లా దాని గురించి అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం ఏంటనేది అక్కడ ప్రశ్న. బైజూస్ ట్యాబ్ ఇచ్చారనే దాని కాదు, అది మాట్లాడదాం, ఖచ్చితంగా అది మాట్లాడదాం. బట్ ఈ ప్రశ్న బైజూస్ ట్యాబ్ ఇవ్వటం మంచిదే, నాడు నేడు చేయటం మంచిదే, పిల్లలకు సాక్షులు ఇవ్వటం మంచిదే, పిల్లలకి బట్టలు ఇవ్వటం మంచిదే. 2029 దాకా ఒప్పందాలు చేసుకోవటం కూడా మంచిదేనంటారా మీరు? 2029 దాకా, 2054 దాకా చేసుకోండి. 29తో ఎందుకు ఆగారు? 54 దాకా చేసుకోపోయారు. 30 ఏళ్ళ అధికారులు అనుకున్నారు. మీరు ఎప్పుడు వచ్చారో అధికారంలోకి? 2019. అక్కడి నుంచి 30 ఏళ్ళు వేయండి. ఎంత అయిందండి? అప్పటిదాకా చేసుకోవాలి మీరు ఒప్పందాలు. 2029తో ఎందుకు ఆపారు? 2059 ప్రధానంగా చెప్తున్నారు అవన్నీ మంచివే, కానీ దాని వెనకాల కుంభకోణాల గురించి ఏంటి అనేది మాట్లాడుతున్నారు. అది గురించి, ఐబీ గురించి ఎంత కుంభకోణం చేశారో చాలా క్లియర్ గా చెప్పారు. ఒక నిమిషం అండి, ఆయన మాట్లాడండి. ఎందుకని ముందుకు పోవట్లేదని డేటా అంతా వాళ్ళో ఇళ్ళో ఇచ్చిన సరుకు అంతా ఉంది మా దగ్గర, అందులో వాస్తవం అసలు కోర్టు పనికొచ్చేటట్టుందా లేదా అని చెప్పేసి జనసేన వారే చెప్పడం జరిగింది. ఇలాంటి చెత్త కాగితాలన్నీ తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద మూసి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడోడు అని చెప్పేసి చూపించడానికి చేసే భాగంలో ఇన్ని బండిల్స్ పుస్తకాలు పెట్టుకొని కూర్చున్నారు. కానీ అది దేనికి నేలకు తీసుకోవడానికి కూడా పనికిరాదని వారికి తెలుసు. అందుకనే వారు ఏది కూడా 6 నెలలైనా కానీ ఎలాంటి విచారణకు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దానికి కూడా కోర్టులకి సరిపోయినంత ఎవిడెన్స్ నుంచి జైలుకి వేల కోట్లు కుంభకోణం చేసి 10 ఏళ్ళ నుంచి జైలుకి దిగుతున్నారు.
సార్ ఉండండి సార్, అందరూ ఆగండి సార్ ఒకసారి. సార్ యాంకర్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూల్స్ చేస్తే సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో పనిచేయలే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టర్లతో పనిచేయలేదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని, ప్రభుత్వం ఒక నిర్ణయం ఉండనో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని విద్యా కమిటీలను వేసి తల్లిదండ్రులే దాని మీద కరెక్ట్ గా చేసేదానికి హెడ్ మాస్టర్ ని వాళ్ళతో కలిపి చేసినటువంటి కార్యక్రమం. 100 రూపాయలు కూడా అవినీతి జరగల. డెవలప్మెంట్ చేసింది చెప్పుకోవడానికి మాకు చేతగానటువంటి పరిస్థితిలో మేము ఉండొచ్చు, కానీ దాన్ని మీరు అడ్వాంటేజ్ గా తీసుకొని అదేదో జరిగిపోయిందని చెప్పేసి మీరు మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు. అలాగే జేసీ దివాకర్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి, ఆయన మాట్లాడండి శివపార్వతి గారు, ఆయన మాట్లాడండి. వాస్తవాలు నిదానంగా బయటకు వస్తాయి. వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసింది ఏంటంటే మీ అన్ని చట్ట ప్రకారం లేవు, అందుకని మీ బండ్లన్నీ ఆపేసి చట్ట ప్రకారం చేసుకోమని ఆ రోజు చెప్తే ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు చూసాం. ఈ రోజేమో చట్ట ప్రకారం వాళ్ళు ఉన్నాయో లేవో మాకు తెలియదు, కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మేలు రా నాయన మీరు ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దామండి. ప్రభాకర్ రెడ్డి గారు ఏమన్నారో, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏమన్నారో ఇంకొకసారి చూద్దాం. చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఏం మాట్లాడారు జస్ట్ 4-5 లైన్లు విందాం, తర్వాత వద్దు. 4-5 లైన్లు విందాం. నేను కంప్లైంట్ కూడా చేయను. జగనే మేము రా బస్సులు నిలబెట్టించినాడు, ఈ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టారు. అంతకన్నా మీచే ఉందారా? ఏమైంది? 300 పోతేనే అమౌంట్ చేస్తాను, దీనికి వెళ్తాను నేను. అదే కొంచెం కూడా తప్పు, వాళ్ళు చాలా మంచోళ్ళు. దానికన్నా తప్పు ఏదోనంటే ఆ మాట వాడతాను నీకు, నాకు తెలియదు తప్పు మాట. I will not insult her gender. I give lot of respect to them. ఏం చేసుకున్నారా? ఏం చేసుకున్నారు? లేదు రైట్, చూశారు కదా చిన్నపరెడ్డి గారు. ఒకటి చాలా ఓపెన్గా వచ్చేసారు ఆయన. ఈ వాంట్స్ టు ఎండ్ అప్ రిలేషన్షిప్ విత్ టీడీపీ అనేది అర్థమవుతుంది ఆయన మాటలను బట్టి. బస్సు తగలబట్టడం అనేది ఒక నెపం ఆయనకి, అది దొరికింది. ఆ వెపన్ ఆధారంగానే బహుశా మన ఇద్దరికన్నా కూడా, లేకపోతే మీకు కూడా ఉండే ఉంటుంది, శ్రీనివాస్ చౌదరి గారి దగ్గర అయితే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆయన డే టు టైం కూడా కాసేపాకి చెబుతారేమో, ఎప్పుడు వెళ్ళారు, ఎక్కడ కలిశారు. బెంగళూరు నాకు తెలిసి అనంతపురానికి బెంగళూరు దగ్గర కాబట్టి బెంగళూరు కలిసి ఉండొచ్చు. ఆమె కరెక్ట్ చౌదరి గారు, అంతే అనుకుంటాను. సో బెంగళూరులో కలిశారు, ఆయన రూఢి చేస్తున్నారు. చిన్నపరెడ్డి గారు ఇప్పుడు ఆయన వైసీపీలోకి రాగానే, అదే వైసీపీకి రావడానికి ద్వారాలు అలాగా ఓపెన్ చేసి ఉంచారు, ప్లాట్ఫామ్ అరేంజ్ చేసుకున్నారు. వైసీపీలో ఎలా అకామిడేట్ చేయబోతున్నారు? నాకు డౌట్ సార్, విజయలక్ష్మి గారిని కలిశారు, వైఎస్ఆర్ షర్మిలా పార్టీలో కాన్సిల్ చేస్తారా, జగన్ దగ్గరికి వెళ్తారా అనేది డౌట్ ఉంది. మరి ఆయన క్లారిఫై చేసుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్ద ఆమె మాజీ ముఖ్యమంత్రి గారి భార్య విజయమ్మ గారు ఎక్కడో కలిసినప్పుడు గౌరవార్థం ఆయన పలకరించినటువంటి మాట, కానీ దానికి సంబంధించి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కానీ ఏది లేదు. కాబట్టి వాటి మీద పెద్దగా ఇలా జరిగినటువంటి విషయమేమో జగన్మోహన్ రెడ్డి మంచి అని ఎస్టాబ్లిష్ చేస్తూ ఆయన చెప్పినటువంటి వాస్తవాన్ని చెప్పాడు. ఇక్కడేమో వాళ్ళు తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఆయన నయం కదా ఆయన కనీసం చట్ట ప్రకారం పోయి బండ్లు నిలబెట్టాడని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. ఈ రోజేమో వీరంతా కూడా బండ్లు తగలబెట్టడం ఇంతకన్నా ఘోరం ఏమైనా జరుగుద్దా అని చెప్పేసి మాట్లాడినట్టుగా నాకైతే అర్థమైంది. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారిని కలవటం అనేది ఆయన పెద్దరికంలో భాగంగానే ఆమెని అక్కడ పలకరించినట్టుగానే నాకున్న సమాచారం. అంతేగాని చిన్నపరెడ్డి గారు ఇంకొక అంశం, వైజాగ్ లో జరిగే సభలో ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కి ఏమి హామీ ఇవ్వబోతున్నారు? హామీలు ఇచ్చేశారు, ఆయన ఇచ్చిన హామీల్లో ఏది ఎగ్జిక్యూట్ కాబోతుందనే ప్రకటన చేయబోతున్నారు. మీరేమనుకుంటున్నారు? సార్, ఈ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా హామీ 2014లో ఇచ్చినటువంటి రాష్ట్ర విభజనలో ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా హామీ ఇచ్చి నెరవేరిస్తే తప్పితే అది ఈ రాష్ట్రానికి ఏ రకంగా కూడా న్యాయం జరిగినట్టు కాదు. ఈ రోజు జిఎస్టి మనం మైనస్ లో ఉన్న, భారతదేశంలో అందరికన్నా కూడా మైనస్ లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కరోనాలో సైతం జగన్మోహన్ రెడ్డి గారు జిఎస్టిని పరుగులు పెట్టించి చేసినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు ఇంత దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం నడుస్తా ఉంది, జిఎస్టిని కూడా ఇంక్రీజ్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా
ప్రత్యేక హోదా ఇస్తే అర్థమయ్యే లెక్కలు చెప్పాలి జనాలకి. సో జిఎస్టీ మాట పక్కన పెడితే స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో మీరు ఏం మాట్లాడారు పార్లమెంట్లో, అటు లోక్సభలో కానీ, ఒక్క నిమిషం చిన్నప్పరెడ్డి గారు, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ. ఇప్పుడు మీరు కూడా మేము పోరాటాలు చేసాం. విజయసాయిరెడ్డి గారు రోజు ఒక 10-15 లెటర్లు రాస్తుంటారు కదా, ఏది రాజ్యసభకి ప్రశ్నోత్తరాల కోసం రాస్తుంటారు. మరి ఏమైంది? ఆ పక్క కర్ణాటకలో ఒక స్టీల్ ప్లాంట్కి వాళ్ళు నిధులు మంజూరు చేయించుకున్నారు. మనం ఎందుకు చేయించుకోలేకపోతున్నాం? మన దగ్గరకు వచ్చేప్పటికి ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు మోకాలు అడుగుతున్నారు, మనం ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం? మీరు చెప్తారు కదా 11 మంది ఉన్నారని, ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం? ప్రధానమంత్రి మోడీ గారి సాక్షిగా స్టేజీ మీద బహిరంగంగా అడిగినటువంటి ప్రశ్నని మనం మర్చిపోవద్దండి. ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి సమాధానాలు కావాలి సార్. ప్రశ్నలు జనసేన కూడా వేస్తుంది, మీకు నాకు సమాధానాలు కావాలి, అడుగుతూనే ఉండాలని చెప్పారు కదా సార్. సమాధానాలు కావాలి. మీకు ఏం రిజల్ట్ వచ్చింది, మీరేం సాధించారు? అంతలో మంది ఉన్నారు కదా అప్పట్లో, ఇంతకుముందు లోక్సభలో ఏం సాధించారు? ఇవన్నీ క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు జనం. స్టీల్ ప్లాంట్ కుమారస్వామి గారు ఇక్కడికి వచ్చి అమాయకపు ముఖం పెట్టుకొని నేను పరిష్కరిస్తానని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళ స్టేట్కి చేసుకున్నారు ఆయన. ఈ రోజు అడగడానికి, నెగోషియేట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి రోజులు ఖచ్చితంగా రేపు రాబోయేటటువంటి వేదికను వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే ప్రత్యేక హోదా అడిగారో ప్రధానమంత్రి గారి సమక్షంలోనే అలానే అడగమని చెప్పేసి ఈ రాష్ట్రానికి మంచి చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా పయనిస్తారని ఆశపడతా ఉన్నాం సార్. రైట్, చౌదరి గారు మాట్లాడతారు. చౌదరి గారు, స్టీల్ ప్లాంట్కి సంబంధించి కీలకమైన ప్రకటన చేయొచ్చు అని ఒక ఇండికేషన్ అండి ఢిల్లీ నుంచి. అండ్ ఢిల్లీ మీడియా కూడా అదే మాట్లాడుతోంది. కుమారస్వామి గారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి, 2 సీట్లు ఆయన పార్టీకి, ఆయన క్యాబినెట్ మినిస్టర్ ఫర్ స్టీల్. వెళ్ళి ఆయన పని ఆయన మానాన ఆయన రాష్ట్రానికి ఆయన చేసుకున్నాడు, చేసుకోవద్దంటలా. ఇది అసలు దిక్కులేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంటే స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడటానికి మేము నిపుణుల కమిటీ వేసాం, అధ్యయనం చేస్తారు, అన్నీ పరిశీలిస్తాం. ఎంతకాలం ఆడతారండి? ఇప్పుడు మీకు ఎంతమంది అండి లోక్సభలో మెంబర్స్ చెప్పండి, ఎంతమంది మీకు? సరే, మీకు అనుకూల మీడియాలో వచ్చిన వార్త కాదు నాకు కావాల్సింది. నేను అడుగుతుంది కొత్త ఊపిరి పాత ఊపిరి కాదు. నేను అడుగుతున్నది ఏంటంటే ఒక సాలిడ్ ఆన్సర్ ఎందుకు మీరు రాబట్టలేకపోతున్నారు మీ ఎంపీలు? చాలా మంచి ప్రశ్న వేశారు. మీ ప్రశ్న నేను అబ్జెక్షన్ చేయదలుచుకోలేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దానికి సంబంధించిన ఏ తప్పు చేసినా మా తప్పు అవుతుంది. అందుకే ఈరోజు 17,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీ స్టీల్ ప్లాంట్ ఇవ్వడానికి ప్రకటించడానికి ఈరోజు మోడీ గారు విశాఖపట్నంలో చెప్పబోతున్నారు. ఆల్రెడీ 7,500 కోట్ల రూపాయలు టెక్నాలజీకి జపనీస్ నుంచి తీసుకోమని చెప్పి అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేశారనేది పేపర్లో వచ్చిన సమాచారం. టోటల్ గా అయితే విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయం, అది ఆంధ్రుల ఆస్తి, దాన్ని మా యొక్క హక్కుగా భావిస్తున్నాం. కాబట్టి సెంటిమెంటల్ గా ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీని కొనసాగిస్తున్నాం. విశాఖ పర్యటనలో మీరు నాట్ ఓన్లీ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ, ఆంధ్ర రాష్ట్ర వికసిత భారత్ కి, వికసిత ఆంధ్రప్రదేశ్ కి అన్ని ప్రాజెక్టుల పైన కూడా చాలా పెద్ద ఎత్తున వాటర్ అంటే నదుల అనుసంధాన విషయం పైన కూడా మాట్లాడబోతున్నారు. నాకు తెలిసి విభజన అంశాల్లో ఉన్నటువంటి అంశాలే కాకుండా ఇంకా చాలా విషయాలు కూడా విశాఖపట్నం వేదికగా ప్రధానమంత్రి గారు ప్రకటించబోతున్నారని మాకున్న సమాచారం. ఖచ్చితంగా అందరి అభివృద్ధి కోసం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి భాగంగా స్వర్ణాంధ్రప్రదేశ్కి ఏమేం కావాలో నిధుల విషయంలో కానీ అన్ని విషయాల్లో కానీ పారదర్శకంగా బీజేపీ వారు ప్రకటిస్తున్నారనేది సమాచారం. కాబట్టి అభివృద్ధి పరుగులు పెడుతుంది. మేమేమి విశాఖ స్టీల్ ప్లాంట్ వదలదలుచుకోలేదు, రాష్ట్రం ఎన్డీఏ గవర్నమెంట్ కూడా వదలదలుచుకోలేదు, చాలా కట్టుబడి ఉన్నాం. మేరన అభిప్రాయం కుమారస్వామి గారు వాళ్ళ రాష్ట్రానికి తీసుకెళ్ళిన, కర్ణాటక తీసుకెళ్ళిన, ఈరోజు దానికి మించిన ప్యాకేజ్ ఈరోజు విశాఖ స్టీల్కి ఇవ్వబోతున్నారు. గతంలో 25 మంది ఎంపీలు వేయండి ప్రత్యేక హోదా తెస్తాము అని అడిగి తీసుకున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలా బెగ్గింగ్ చేశారో మనం చూసాం. మేము అడగట్లా, ఆచరణలో చూపిస్తున్నాం. మీరు ఇంకా ఎక్కువ రోజులు కూడా లేదు, తొందరలోనే ప్రధానమంత్రి రాబోతున్నారు. చూడండి, నాట్ ఓన్లీ స్టీల్ ప్లాంట్, చాలా విషయాలపైన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అనేక ప్యాకేజీలు ప్రకటించే రోజుకి వస్తా ఉంది. అటువంటి మంచి శుభదినం ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది, ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది. అంతేగాని ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు ఆయన మాట్లాడండి. ఢిల్లీ కొన్ని 100 సార్లు వెళ్ళారు, సెలవులు కప్పారు, విగ్రహాలు ఇచ్చారు, భద్రంగా పెట్టుకోమని చెప్పారు, కానీ రూపాయి కూడా తీసుకురాలా. చివరికి ఆంధ్ర రాష్ట్రం ఎన్డీఏ కూటమి ఈరోజు పెద్ద ఎత్తున నిధులే కాకుండా హామీలే కాకుండా ఆచరణలో తీసుకోవాల్సిన అంశాలను కూడా వెంకటేశ్వర స్వామి మెమంటోలు మీరు కూడా ఇస్తున్నారుగా, ఆయన ఒక్కడే పెట్టుబడులు వస్తున్నాయి సార్, అభివృద్ధి జరుగుతా సార్. అమరావతి ముందుకెళ్తుంది, పోలవరం ముందుకెళ్తుంది, వైజాగ్ జోన్ అన్నారు. అదే వెంకటేశ్వర స్వామి మీకు పెట్టుబడులు తీసుకొస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డికి ఏం చేయలేదంటారా? ఎందుకు
వెంకటేశ్వరకి జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం లేదా? 6 నెలల్లో 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయంటే నేను పెన్ టు పెన్ అంటే ఏదైతే ఫ్యాక్టరీ వచ్చిందో సంస్థ పెద్దవి చెప్పాలి, అన్ని ఉద్యోగాలు చెప్పాలి డేటా ఉంది. ఎందుకంటే వాళ్ళకి 5 ఏళ్లలో వాళ్ళు పంచుకోవడం ఏం చేయలే. ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న కుటుంబకి మీరు విమర్శించండి కాదనట్లా, మీరైనా సరే ఎవరైనా విమర్శించే తప్పలేదు, మంచిని కూడా సమర్థించండి. అలాగే మీరు శాసనసభకు వచ్చి మాట్లాడాల్సిన నాయకుడు మంచిని నిన్ననే సమర్థించాం. ఆ విషయం మీకు ఇక్కడ చెప్పాలి ఏంటంటే 2 మంచులు మీ మాటలో మీ భాషలో చెప్పండి, 2 మంచులు సమర్థించాం. ఒకటి, మీరు కోటి సభ్యత్వానికి దగ్గర కాబోతున్నారు. నిజంగా మిమ్మల్ని మీ నాయకుడి వండర్స్ని నేను అప్రిషియేట్ చేస్తాను. 96 లక్షల సభ్యత్వంలో ఉన్నారు, కోటికి త్వరలో చేరుకోబోతున్నారు. ఇది ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలరు. ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పార్టీని బిల్డ్ చేసుకుని వచ్చిన. ఒక నిమిషం చిన్నపరెడ్డి గారు ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్. నేను వస్తా మీ దగ్గరికి, మీరు ఆగండి, లెట్ మీ కంప్లీట్. ఈ కాంట్రడిక్షన్ వల్ల అర్థం కాదు. సో అదొక మంచి. రెండో మంచి ఏంటంటే అత్యధిక ధనిక సీఎం, అంటే ఉన్నోళ్ళల్లో అందరిలోకి అత్యధిక ధనికుడైన సీఎం అనే ఇంకో మంచి కూడా ఏడీఆర్ మెన్షన్ చేసింది. నేను దాంట్లో మంచినే చూస్తున్నానండి. సమాజం రకరకాలుగా మారుతుంది, నేను పట్టించుకోవట్లేదు సోదరి గారు. అది బాబు గారి ఆస్తి 36 కోట్ల విషయం మీకు కూడా తెలుసు. 36 కోట్ల 10 కోట్ల అప్పు ఉందని కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి 570 కోట్ల ఆస్తి పడు, ఆయన గొప్పవాడు ఈయన గొప్పవాడు నేను చెప్పలేదు, మీకు లెక్కలు చెప్పేసా. కుటుంబ ఆస్తులు కలుపుకొని 930 కోట్లు అని చెప్తే భువనేశ్వరం ఆస్తి, మనవడ ఆస్తి, కొడుకు ఆస్తి, కోడల ఆస్తి తీసుకొచ్చి కలిపి నెంబర్ 1 అది సార్. వాళ్ళు ఏడీఆర్ నివేదిక అనేది ఏదైతే ఎన్నికల అప్లివేట్ లో పొందుపరుస్తారో ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ చెప్తారే కానీ ధనిక సీఎం అంటే ప్రతి సంవత్సరం అది మనం వెల్కమ్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆ క్రెడిట్ మన ఖాతాలో రావడం అనేది మనం నిజంగానే వెల్కమ్ చేయాలి. అండ్ శివపార్వతి గారి దగ్గరికి వెళ్ళిన ఒకసారి. శివపార్వతి గారు, నేను స్టీల్ ప్లాంట్ గురించే మాట్లాడుతున్నాను. కొత్త ఊపిరి, మరి నిన్నటి వరకు అసలు ఊపిరి లేదా? ఇవాళే వస్తుందా కొత్త ఊపిరి? ఊపిరి లేదని కాదన్న, ఊపిరి పోయడానికి ఎంతో మంది ఊపిరి తీసుకుంది. 36 మంది పైన ఊపిరి తీసుకొని ప్రాణత్యాగాల మీద నిర్మితమైన స్టీల్ ప్లాంట్, ప్రాణత్యాగాల మీద. మరి అదే కదా, అందుకనే వాళ్ళది గుర్తుగా ఎప్పటికీ అది ఒక ఆంధ్ర ప్రైడ్ గా చూస్తారు, కానీ అది ఒక ఉక్కు ఫ్యాక్టరీగా కూడా చూడు. ఇప్పుడు 36,000 ఎకరాలు ఇచ్చారంటే రైతులు అంత, ఇప్పటికి కూడా స్టిల్ వాళ్ళకి ఆ ఇచ్చిన రైతులకి ఇప్పుడు కూడా కొన్ని ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వకపోవడము, వాళ్ళకి కనీసం ఉండడానికి కూడా స్థలాలు చూపించకపోవడం, ఇలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అక్కడ ఇచ్చిన రైతులు గుళ్ళల్లో ప్రసాదాలు తిని బ్రతికే పరిస్థితి కూడా మొన్నటి వరకు ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితిని దాటి 6 నెలల్లో చాలా మందికి పెండింగ్ ఉన్న ఉద్యోగులకి ఉన్న పెండింగ్ బకాయిల్ని, అలాగే కొంత కేంద్ర ఆర్థిక సాయం, దాని నుంచి ఇంకో క్యాప్టివ్ మైన్స్ ఏమన్నా ఇప్పించే ప్రయత్నం జరుగుతుందా? ధర్మేంద్ర ప్రధాన్ అని ఆయన కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన మోకాలు, మోచేయి, వాట్నాట్ ఆయన దగ్గర ఉన్నవన్నీ అడ్డుపెట్టేసి మనకు రాకుండా చేశాడు. మన అదృష్టం కొద్దీ ఇవాళ ఆయన ఉక్కు శాఖ మంత్రి కాదు. సరే, కుమారస్వామి గారు వచ్చారు కదా, మన పక్క రాష్ట్రం యువతల కర్ణాటక, మన అంటే సాఫ్ట్ కార్నర్ ఉందంటే సాఫ్ట్ కార్నర్ ఉంది, జాగ్రత్తగా ఆయన పని ఆయన కానించుకున్నాడు. మన దగ్గరకు వచ్చేప్పటికి మొండి చేయి చూపిస్తున్నారు. ఆయనేమో మోకాలు ఎడ్డితే ఈయన మొండి చేయి చూపిస్తున్నాడు. రేపు జనవరి 8న జరిగే సభలో నిజంగా అంటే పవన్ కళ్యాణ్ గారి మీద చాలా హోప్స్ పెట్టుకున్నారండి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం. ఈయన ద్వారా స్టీల్ ప్లాంట్కి ఏదో మంచి జరగబోతోంది. ఆ మంచి ఏంటి? ఖచ్చితంగా అండి. పవన్ కళ్యాణ్ గారు గతంలో అధికారంలో లేనప్పుడే కేంద్ర ప్రభుత్వాన్ని చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంక ఎన్డీఏలో భాగమై ఇప్పుడు ఏదైతే ఎన్డీఏకి బలమైందో ఆంధ్రప్రదేశ్, దానికి సంబంధించి ఉక్కు పరిశ్రమ గురించి ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ ఆయన చర్చించడం జరిగింది. అందరూ కూటమి నేతలు కూడా దీని మీద చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. అక్కడికి ఈవెన్ బీజేపీ నేతలు వైజాగ్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా అభ్యర్థనలు కానీ వాటి మీద కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. అందుకే ప్రత్యేక ప్యాకేజీలు కానీ ఆ పరిశ్రమని ప్రైవేటీకరణ చేయమని చెప్పారు కదా, కుమారస్వామి గారు వచ్చి చెప్పేశారు కదా. చెప్పలేదండి, అధ్యయనం చేస్తామన్నారు. వెరీ క్లియర్ అండి. నేను ఆ సమస్య గురించి, నేను అక్కడ పనిచేసి వచ్చినోడిని, ఆ సమస్య గురించి నాకు సమగ్రమైన అవగాహన ఉంది. అధ్యయనం చేస్తాము అంతే. మోదీ గారు ప్రకటిస్తారు దీని మీద. ఖచ్చితంగా ఉక్కు పరిశ్రమ గురించి మాత్రం చాలా ప్రాపర్ గా నిధులు, గనులు అని ఇప్పుడు కొన్ని గనులు కేటాయించండి అని గతంలో అడగడం జరిగింది. దానికి సంబంధించింది వాళ్ళు మైన్స్ ఎలికేషన్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఉక్కు పరిశ్రమ అనేది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగడానికి కూటమి. చిన్నపరెడ్డి గారు ఒకసారి మాట్లాడతారండి ఫైనల్ గా. చిన్నపరెడ్డి గారు మీరు చెప్పండి, మా స్టీల్ ప్లాంట్ కి సంబంధించి మీకు ఏమైనా ఆశ ఉందా? కొత్త ఊపిరి కోసం అని చెప్పి ఆక్సిజన్ సిలిండర్లు వేసుకుని ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో బీజేపీ వాళ్ళు వస్తున్నారు. దానికి సంబంధించిన ప్రత్యేకమైన ఆక్సిజన్ ప్లాంట్ కూడా పెట్టబోతున్నారు ఆ సభలో.
అంటే కొత్త ఊపిరి ఇవ్వబోతున్నారంట. మీకు నమ్మకం ఉందా? ఏది జరిగినా స్వాగతించే వాళ్ళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్. ఏ మంచి జరిగినా కానీ ప్రత్యేక హోదా వస్తే వీటన్నిటికీ కూడా సమాధానం ఒకటి ప్రత్యేక హోదా సార్. ఇంకొక మాట చెప్తాను సార్, నేను ఈరోజు సూపర్ 6 తోటి తెలుగుదేశం కూటమి ఇచ్చినటువంటి వాటన్నిటి కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తా ఉంది. సూపర్ 6 హామీనిచ్చి ఈ రోజు రాష్ట్రంలో 15,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లులతోటి వడ్డించి ప్రజల్ని నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితి. 7 నెలల్లో 1,19,000 కోట్ల రూపాయలు మీకు లేదండి. లెట్ హిమ్ కంప్లీట్ అండి చౌదరి గారు. ఎంట్రీ ట్యాక్స్ వేసినటువంటి పరిస్థితి, కోట్లలో ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి, ధాన్యం గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బంది పరుస్తా ఉన్నటువంటి పరిస్థితి, రిజిస్ట్రేషన్ ఛార్జీలన్నీ కూడా విపరీతంగా పెంచి ప్రజలని ఈ రాష్ట్రంలో ఉండాలా లేకపోతే ఉండకుండా ఉండాలనేది వాళ్ళు ఏమో కోరుకున్నారో తెలియదు. కానీ ఈ రిటర్న్ గిఫ్ట్స్ తోటి మాత్రం సూపర్ 6 రిటర్న్ గిఫ్ట్స్ తోటి మాత్రం ప్రజలు అల్లకల్లోలం అయిపోతా ఉన్నారు సార్. దీని మీద దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి గారు వచ్చి వీటన్నిటి కూడా మంచి జరిగే విధంగా ప్రత్యేక హోదా ఇవ్వాలని, అలాగే స్టీల్ ప్లాంట్ కూడా మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాం సార్. చిన్నపరెడ్డి గారు ఇంకో సమాచారం, జనవరి ఫస్ట్ వీక్లో 8వ తారీఖు ఆయన వస్తున్నారు, సెకండ్ వీక్లో ప్రధానమంత్రి. అక్కడికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆయనకి ప్రత్యేకమైన వినతి పత్రం స్టీల్ ప్లాంట్ మీద సమర్పించబోతున్నట్టు సమాచారం. ఆ మేరకు ఆయన ఆల్రెడీ ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశారట, నాకు పర్మిషన్ ఇవ్వండి నేను వచ్చి మిమ్మల్ని కలుస్తానని. అంటే దాన్ని కూడా పొలిటిసైజ్ చేద్దామని ఏమన్నా వైసీపీ ఆలోచన చేస్తుందా ఆ కార్యక్రమాన్ని కూడా? సార్ ఏది చేసినా ఈ రాష్ట్రానికి మంచి జరగాలనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అప్లికేషన్లు పెట్టడానికైనా, ఎవరిని ఎదిరించడానికైనా, ఎవరితో మాట్లాడటానికైనా ముందుంటారు. అందులో భాగంగానే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రోటోకాల్ పర్మిట్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి అవకాశం ఉందేమో. ఖచ్చితంగా పార్టీ నుంచి అధికారికమైనటువంటి స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాని మీద స్పందిస్తారు. రైట్, మస్తాన్ గారు కుడ్ యూ ప్లీజ్ కంక్లూడ్ అండి, సమయం కూడా. ఎందుకంటే ఇప్పుడు జేసీ గారి ఎంట్రీ, జేసీ బ్రదర్స్ ఎంట్రీయా లేకపోతే ఓన్లీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంట్రీయా, దీని మీద కొంత క్లారిటీ ఇవ్వగలరా? సార్ ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మరి 2 రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే పేరు నాని గారి అవి తూర్పారు పెట్టారు. అదేవిధంగా పెద్దిరెడ్డి గారు వారి ఇంట్లోకి వెళ్ళి కుర్చీలో కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాన్ని పరాకాష్ట అని చెప్పేసి ఆ కుర్చీ కాల్చేయాలని కూడా ఆయనకు ఆవేశం వచ్చింది. అదేవిధంగా ఆయన బస్సులు నిలిపేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యంతరకర భాషలో మాట్లాడినప్పుడు ఆ విషయాలన్నీ కూడా మరి ఎందుకు గుర్తుండవో నాకేం తెలియట్లేదు. అదొకటి. రెండోది ఏంటంటే బీజేపీ మహిళా ప్రతినిధులకు సంబంధించి, మహిళా నేతలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరం. అసలు దాని మీద వైసీపీ కూడా ఎందుకు రియాక్ట్ కాదో నాకైతే అర్థం కావట్లేదు. ఒక మహిళల్ని ఆ విధంగా అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ జగన్ అనే దాన్ని తీసుకోకూడదు. అసలు ఆయన మాట్లాడిన భాష, ఆయన మాట్లాడిన వ్యవహార శైలి, ఆయన పెట్టిన మహిళల మీద పెట్టిన ఈవెంట్ కి సంబంధించి పార్టీలు స్టాండ్ చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అన్నదేంటి, ఎక్కడ వింటాం సార్, దానికోసం మాట్లాడడం కానీ అయ్యేం మాకు తెలియక కాదు, లేకపోతే మాట్లాడలేక కాదు. అంటే మన దగ్గర కూడా ఉన్నారు కదా, రోజా గారు అందరూ కూడా ఉన్నారు, మన దగ్గర కూడా మంచిగా భాష మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. దానికేమో నేనేం కావట్లేదు. నేను అనేది ఏంటంటే ఒక మహిళల పట్ల ఆ విధమైన సమాజంలో ఆ విధమైన అభ్యంతరకర భాష ఉపయోగిస్తున్నప్పుడు దాన్ని ముందు ఖండించాలి, అందరం కూడా ఖండించాలి. ఆ తర్వాత ఏం చేస్తావా, దాని మీద యాక్షన్ తీసుకుంటారా, తెలుగుదేశం బహిష్కరించిందా లేకపోతే వైసీపీలో తీసుకుంటారా అనేది తర్వాత. ఎందుకంటే రాజకీయ నాయకులు పార్టీలు మాట్లాడడం అనేది ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ గా మారిపోయింది. ఎవరికి అధికారంలో అనుకూలంగా ఉంటే వాళ్ళు మాట్లాడేస్తా ఉన్నారు. అదిగా సమస్య ఏంటంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన గతంలో ఆయన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దాడి చేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కుర్చీలో కూర్చున్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరు, ఆయన పెద్దిరెడ్డి గారిని అన్న తీరు, ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. అసలు అట్లాంటి ఫ్యాక్షనిస్ట్ ఇప్పుడు మీరు చెప్పిన ఉప్పు మిల్లులో జరిగిన సంఘటన కావచ్చు, వాటిని ముందు అన్ని పార్టీలు కూడా ఖండించి వాటిని సరైన దారిలో పెట్టి వెళ్ళి అనేది ఈ రోజుల్లో కూడా ఏంటి ఇంత డెవలప్ అయిన తర్వాత టెక్నాలజీ డిజిటల్ యుగం వచ్చిన తర్వాత కూడా వెరైటీ ఏంటి అతను మనుషులు అనేది కావాలి. అసలు నిజంగా జరుగుతుంటే అట్లాంటి జరగకుండా అన్ని పార్టీలు ముక్త కంఠంతో